ఏదైతే ఉత్కృష్టమైనటువంటి మంత్రాలు వేదంలో ఉంటున్నాయో ఆ వేదాలలో కల్లా అద్భుతమైన మహామంత్రం వచ్చి నరసింహ మంత్రం. దేవతలు అందరూ కలిసి నరసింహుని ఆరాధన చేస్తారు. ఎందుకంటే అది ఒక ఉత్కృష్టమైన శక్తి అంశ అవతార స్వరూపం. ఇప్పుడు కలియుగంలో లోకరక్షణ కోసం, లోకాన్ని ఉద్ధరణ కోసం మనము ఆ యొక్క స్వచ్ఛమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి స్వరూపాన్ని మనం ఆరాధన చేయాలి. దానికోసమే ఈ మంత్రరాజపీఠం అనే స్థాపన చేసి వ్యాధులు, రకరకాల విషయాల నుంచి కొన్ని ఉత్పన్నకరమైనటువంటి ఆ యొక్క ఉపద్రవాలు దేశంలో, ప్రపంచంలో వస్తున్నాయి. వీటిని కాపాడగలిగే శక్తి ఒక్క నరసింహుడికి మాత్రమే ఉన్నది.